ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదినపు వందనాలు తెలుసుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, జనములలో ఆయన కార్యమును తెలియజేయడి. కీర్తన గ్రంథం 105 అధ్యాయం 1 వచనంలో ఈ మాట రాయబడింది. ఆయన కార్యములు తెలియచేయమన్నాడు. ఎవరికి? జనాలకు చెప్పమంటున్నాడు. దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ళని బట్టి కృతజ్ఞత కలిగి నేను చేసిన మేళ్ళు దేన్ని మరొక మీరు జ్ఞాపకం చేసుకోమన్నాడు. అలాగే మన దేవుడు చేసిన మేళ్ళు ఎవరికి చెప్పాలి? బయట వాళ్ళు చెప్పమన్నాడు. అన్నిటికి తెలియని దేవుడే తెలియని బిడ్డలకు చెప్పమంటున్నాడు దేవుడు. అందుకని ఆయన ఆశ్చర్యకారులు అద్భుతాలు చేసేవాడు. ఆయనకంటూ ఏది అసాధ్యం లేదు, సమస్తము సాధ్యమే. అగో ఆయన యెహోవా కృతజ్ఞతలు చెల్లించుడే, ఆయన నామం ప్రకటన చేయడి. కృతజ్ఞత కలగడి. ప్రతి విషయంలో దేవుడు చేసిన మేలుని బట్టి, దేవుడి అద్భుతాలు బట్టి, దేవుడు మన సజీవులు లెక్కన ఉంచాడు కాబట్టి, దేవుడు మనల్ని మన చేతి పనులు మన కుటుంబాన్ని కాచి కాపాడుతున్నాడు కాబట్టి ఏం చేయాలి? కృతజ్ఞత అంటే దేవుడు మరొక నూతన దినం దయచేసిన కృతజ్ఞత చెల్లించుకోమంటున్నాడు దేవుడు. ఆయన చేసిన కార్యాలను బట్టి అనేక మంది తెలియపరచమంటున్నాడు దేవుడు. కాబట్టి మన అందరం కూడా ఆయన చేసిన మేలు ఏది కూడా మరొక జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. కాబట్టి ఈ దినాన్ని వాగ్దానం సహోదరి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని కృతజ్ఞాస్తులు చెల్లించుడి. ఆయన నామం, దేవుడి నామం ప్రకటన చేయాలి. అనేక మంది తెలియపరచమంటున్నాడు దేవుడు. ఏదైనా అట్టిగా తెలియపరిచే దేవుడు ఇంకా నీ జీవితంలో అనేకమైన కార్యాలు దేవాదేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం నువ్వు ఇప్పుడు నిశ్చయంగా జనముల్లోకి ఆయన చేసిన కార్యాలు తెలియదు. నీ జీవితంలో అనేకమైన మేళ్ళు దేవుడు చెప్పరాని అద్భుతాలు చేశాడు. అందరి జీవితంలో చేస్తూ ఉంటాడు దేవుడు. దాన్ని మనం దాచిపెట్టకు, దాన్ని మనం బెదటి వ్యక్తి చెప్పమంటున్నాడు దేవుడు. చెప్పింది ఏమన్నాడు? కృతజ్ఞత. దేవుడు మరొక నూతన కృతజ్ఞత కలిగి ఉండి ఆయన చేసిన మేళ్ళు ఆయన చేసిన మేలు ప్రకటన చేయమంటున్నాడు. జన్మలకు ఆయన కార్యములు తెలియజేయమని ఇలా చేసి దేవుని నామం మహింపరచకూడదు. మీ అందరికీ దేవుడు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాలు దీవించును గాక. ఆమేన్. మరి కొరకు ప్రార్థన చేస్తున్న మీరు కూడా నాతో ఏకపించిన ప్రార్థన, సర్వాధికారం నేసి ప్రభా పరిశుద్ధుడా, కృపగలవాడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకు మరొక నూతన దినం దయచేస్తాం. ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని మా యజమాని తోటి పనులు అందరినీ దీవించండి, ఆశ్రయించండి, కృప ఎవరికి ప్రతి అవసరం తీర్చండి ప్రభా. నీకు వందనాలు. వాళ్ళకున్న బలహీనతలు ముట్టండి, స్వస్థపడి వాళ్ళ సమస్యలను విడుదల తెచ్చండి. వాళ్ళ కష్టాజీతం వ్యర్థంగా కష్టాజీతాన్ని దీవించి ప్రభా. అయ్యా తాగుడు పెగడు వ్యసనాలు, అప్పులు, బంధకాల నుంచి విడిపించి కుటుంబ సమస్యలను దూరపరచండి. శరీర బలహీనత దూరపరచండి. హాస్పిటలైజేషన్ ముట్టండి. షుగర్, బీపీ, గ్యాస్, థైరాయిడ్స్, డెంగ్యూ టైఫాయిడ్ జాతర బాధపడి విడుదల దాయిచ్చమని అడుగుతున్నాను తండ్రి. దగ్గు, జ్వరం, రంపులతో బాధపడుతున్న విడుదల దాయిచ్చండి ప్రభా. నీకు స్తోత్రాలు. మీరు సహాయం చేసి దీవించి ఆశ్రయించమని అడుగుతాను తండ్రి. ఈ దినమంతా అయ్యా నీ బిడ్డలందరం కాచి దాచి కాబట్టి నీ కృప చూపండి. వెళ్ళే ప్రతిఫలంలో జయాన్ని, విజయాన్ని దయచేసి, దుష్టుడు సాతాన్ని గలిబిల్చకుండా సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది దయచేసి కృప చూపించమని మిమ్మల్ని మహింపరచుకొని మీకే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.